సో మన టాపిక్ భారత రాజ్యాంగ పూర్వ చరిత్ర, దాని కంటిన్యూషన్లోనే ఉన్నామండి. సో భారత రాజ్యాంగ పూర్వ చరిత్ర, భారత రాజ్యాంగ పూర్వ చరిత్ర కంటిన్యూషన్లో ఉన్నాం మనం. సో మరి ఇంతకు ముందు మనం సిపాయిల తిరుగుబాటు అనేది డిస్కస్ చేసాం ఇంతకు ముందు వీడియోలో. సో దాని కంటిన్యూషన్, సిపాయిల తిరుగుబాటు తర్వాత ప్రవేశపెట్టబడిన చట్టాన్ని విక్టోరియా మహారాణి ప్రకటన అంటారండి. సో విక్టోరియా మహారాణి ప్రకటన. సో కాబట్టి వీటిని కౌన్సిల్ చట్టాలు అనొచ్చు. కౌన్సిల్ చట్టాలు. కౌన్సిల్ చట్టాలను ఏ పర్పస్లో ప్రవేశపెడుతున్నారు, ఏ ఉద్దేశంతో ప్రవేశపెడుతున్నారు అని అంటే పరిపాలనా సంస్కరణలు. సో పరిపాలనా సంస్కరణలను ఉద్దేశించి ఇవి ప్రవేశపెట్టబడతాయండి. పరిపాలనా సంస్కరణలను ఉద్దేశించి ఇవి ప్రవేశపెట్టబడతాయి. సో మరి తొలి కౌన్సిల్ చట్టం 1858 నుండి లాస్ట్ కౌన్సిల్ చట్టం 1947 వరకు ఉంటాయి. సో తొలి కౌన్సిల్ చట్టం 1858, అలాగే 1858 నుండి మొదలుకొని 1947 వరకు కొనసాగే చట్టాలను కౌన్సిల్ చట్టాలు అంటాం. కౌన్సిల్ చట్టాలను ప్రవేశపెట్టిన ఉద్దేశం పరిపాలనా సంస్కరణలు ప్రవేశపెట్టుట. సో పరిపాలనా సంస్కరణలను ప్రవేశపెట్టడం. సో మరి పరిపాలనా సంస్కరణలు ప్రవేశపెట్టడంలో భాగంగానే ఈ చట్టాన్ని ప్రవేశపెడతారండి, కౌన్సిల్ చట్టాలు. ఇందులో తొలి కౌన్సిల్ చట్టం 1858 విక్టోరియా మహారాణి ప్రకటన. విక్టోరియా మహారాణి ప్రకటన. డిక్లరేషన్ ఆఫ్ విక్టోరియా అంటామండి ఇది. డిక్లరేషన్ ఆఫ్ విక్టోరియా ఇంగ్లీష్లో అయితే. సో మరి విక్టోరియా మహారాణి ప్రకటన ఎందుకు ప్రవేశపెట్టారు అంటే సిపాయిల తిరుగుబాటు ఫలితంగా ఈస్ట్ ఇండియా కంపెనీ పైన భారతీయులలో ఉన్న అసంతృప్తిని గుర్తించింది బ్రిటిష్ ప్రభుత్వం. ఈస్ట్ ఇండియా కంపెనీపై భారతీయులలో గూడు కట్టుకున్న భారతీయులలో పేరుకుపోయిన అసంతృప్తిని గుర్తించింది బ్రిటిష్ ప్రభుత్వం. 80% ప్రజలు సిపాయిల తిరుగుబాటులో పాల్గొన్నారు. కాబట్టి సో సిపాయిల తిరుగుబాటు ఒక మహా ఉద్యమంగా మారింది. సిపాయిలు ఉద్యమాన్ని ప్రారంభించారు, కానీ ఆ సిపాయిలు ప్రారంభించిన ఉద్యమంలో భారతదేశంలోని అన్ని వర్గాల ప్రజలు పాల్గొన్నారు. కాబట్టి బ్రిటిష్ ప్రభుత్వం ఈస్ట్ ఇండియా కంపెనీ పైన భారతీయులలో ఎంత మేరకు అసంతృప్తి ఉంది అనేది గుర్తించగలిగింది. కాబట్టి ఇక కంపెనీ పాలనను కొనసాగించడం వీలు కాదు అని భావించింది. కంపెనీ పాలనను కొనసాగించడం ఇక వీలు కాదు. ఎందుకంటే కంపెనీ పాలన ఇలాగే కొనసాగిస్తే సిపాయిల తిరుగుబాటు వంటి మరో బలమైన ఉద్యమం ప్రారంభమయ్యే అవకాశం ఉంది. సో కంపెనీ పాలనను ఇలాగే కొనసాగించినట్లయితే సిపాయిల తిరుగుబాటు వంటి మరో బలమైన ఉద్యమం మళ్ళీ ప్రారంభమవుతుంది. కాబట్టి సో మరి మరో బలమైన ఉద్యమం మళ్ళీ ప్రారంభమైతే ఇక ఆ ఉద్యమాన్ని అణిచివేయడం బ్రిటిష్ సామ్రాజ్యం వల్ల కాదు. ఎందుకంటే జనాభా ఆధిక్యత కలిగిన దేశం భారతదేశం. జనాభా ఆధిక్యత కలిగిన దేశం, జనాభా సంఖ్య కలిగిన దేశం. బ్రిటన్ దేశ జనాభా భారతదేశానికి ఏ మూలకు సరిపోదు. మరి భారతీయులు తిరుగుబాటు చేస్తే, సంఘటితమైన పోరాటం చేస్తే ఆ తిరుగుబాటును అణిచివేయడం బ్రిటిష్ సామ్రాజ్యం వల్ల కాదు. బ్రిటిష్ సామ్రాజ్య పునాదులు కదిలిపోతాయి. కాబట్టి ఈ పరిస్థితులను గుర్తించింది బ్రిటిష్ ప్రభుత్వం. అందుకే సో జనాభా ఆధిక్యత కలిగిన ఈ భారతదేశంలో
భారతీయ ప్రజల యొక్క అనైక్యత, భారతీయ రాజుల యొక్క అనైక్యత, అంతర్గత కుమ్ములాటలు ఇన్ని రోజులు ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన కొనసాగటానికి కారణమైనవి. మరి ఇప్పుడు అలాంటి భారతీయులు తమ మధ్య ఉన్న భేదాభిప్రాయాలను పక్కకు పెట్టి మేమంతా స్థానికులం, మరి స్థానికత అనే ఆ భావనని నేషనాలిటీ అని చెప్పి ఇంగ్లీష్లో అంటున్నాం. స్థానికత, మేమంతా లోకల్, ఈ మట్టిలో పుట్టి పెరిగిన వాళ్ళం, ఈ మట్టి మాది, ఈ మట్టికి మా సొంతం అనే ఆలోచనని జాతీయత అని తెలుగులో, నేషనాలిటీ అని ఇంగ్లీష్లో పిలుస్తుంది. కాబట్టి భారతీయులలో ఒక నేషనాలిటీ అనే కాన్సెప్ట్, నేషనాలిటీ అనే థాట్ స్టార్ట్ అయిపోయింది. దేనివల్ల? సిపాయిల తిరుగుబాటు వల్ల. మరి అనైక్యంగా చిన్నాభిన్నంగా ఉన్న భారతీయులంతా కూడా సిపాయిల తిరుగుబాటులో భుజం కలుపుకొని ఉద్యమంలో పాల్గొన్నారు. చేతులు కలిపి ఉద్యమంలో పాల్గొన్నారు. అసంఘటితంగా ఉన్న భారతీయులంతా కూడా సంఘటితమయ్యారు. వాళ్ళందరినీ ఏకం చేసి ముందుకు నడిపే నాయకుడి కొరత వల్ల ఆ ఉద్యమంలో వాళ్ళు ఓడిపోయారు, ఓటమి పాలయ్యారు. కాబట్టి ఇక్కడ ఎలాంటి నాయకత్వం లేకుండా, ఎలాంటి ఉమ్మడి ప్రణాళిక లేకుండా, ఎలాంటి ప్రయోజనాలు ఆశించకుండా ఒక స్వపరిపాలనను మాత్రమే ప్రధాన లక్ష్యంగా భావించిన భారతీయులు అసంఘటితంగా ఎవరికి వాళ్ళు ఉద్యమంలో పాల్గొని పోరాడారు. మరి అలాంటి భారతీయులు ఇప్పుడు సంఘటితమైతే సిపాయిల తిరుగుబాటు వంటి బలమైన ఉద్యమం మళ్ళీ భవిష్యత్తులో స్టార్ట్ అయితే దాన్ని అణిచివేయటం బ్రిటిష్ వారి వల్ల కాదు అనేది స్పష్టంగా బ్రిటిష్ ప్రభుత్వానికి అర్థమైంది. కాబట్టి కంపెనీ పాలన కొనసాగించడం అత్యంత ప్రమాదకరమని భావించి కంపెనీ పరిపాలన కొనసాగించడం అత్యంత ప్రమాదకరం. ఎందుకంటే భారతీయులు మరొకసారి కనుక తిరుగుబాటుకు పూనుకున్నట్లయితే వాళ్ళని అణిచివేయడం ఇక బ్రిటిష్ సామ్రాజ్యం వల్ల కాదు. కాబట్టి మరో తిరుగుబాటు రాకుండా మనం జాగ్రత్త పాటించాలి అని భావించారు. అందుకే విక్టోరియా మహారాణి ప్రకటనను జారీ చేసి వాళ్ళు చేసిన మొదటి పని ఏంటి అని అంటే కంపెనీ పాలనను రద్దు చేశారండి. ఈస్ట్ ఇండియా కంపెనీ పాలనను రద్దు చేశారు. మరి ఈస్ట్ ఇండియా కంపెనీ పాలనను రద్దు చేసి బ్రిటిష్ ప్రభుత్వం యొక్క ప్రత్యక్ష పాలనను ప్రారంభించారు. బ్రిటిష్ ప్రభుత్వం యొక్క ప్రత్యక్ష పాలన ప్రారంభించారు. మరి కంపెనీ పాలన రద్దయిపోయింది కాబట్టి చార్టర్ చట్టాలు ఆగిపోతాయి. బ్రిటిష్ ప్రభుత్వం యొక్క పాలన ప్రారంభమైంది, కంపెనీ పాలన రద్దయిపోయింది కాబట్టి చార్టర్ చట్టాలను నిలిపివేసి ప్రభుత్వ పాలన ప్రారంభమైంది కాబట్టి కౌన్సిల్ చట్టాలను ప్రవేశపెట్టడం ప్రారంభించారు. కౌన్సిల్ చట్టాలు ప్రవేశపెట్టడం ప్రారంభించారు. అలాగే ఇంకేం చేస్తున్నారు వీళ్ళు? భారతదేశంలో ఏం జరుగుతుందో ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి, భారతదేశ పరిపాలనకు సంబంధించిన ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించడానికి బ్రిటన్ మంత్రి మండలిలో ఒక క్యాబినెట్ మంత్రి పదవిని ఏర్పాటు చేశారు. భారతదేశ వ్యవహారాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి, భారతదేశ పరిపాలనకు సంబంధించిన ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలి. మరి దానికోసం ప్రత్యేకంగా బ్రిటన్ మంత్రి మండలిలో ఒక క్యాబినెట్ మంత్రి పదవిని ఏర్పాటు చేశారు. మరి ఆ క్యాబినెట్ మంత్రిని ఏమంటున్నాం ఇక్కడ? క్యాబినెట్ మంత్రి. మరి క్యాబినెట్ మంత్రిని ఏర్పాటు చేశారు, ఆయనే భారత వ్యవహారాల కార్యదర్శి. భారత వ్యవహారాల కార్యదర్శి, ది సెక్రటరీ జనరల్ ఆఫ్ ఇండియా
ఓకేనా, ది సెక్రటరీ జనరల్ ఆఫ్ ఇండియా. సో మరి భారత వ్యవహారాల కార్యదర్శి అనే క్యాబినెట్ మంత్రి పదవిని ఏర్పాటు చేశారు. మరి ప్రతి క్యాబినెట్ మంత్రికి ఒక కార్యాలయం ఉంటుంది. సో కార్యాలయం, మరి కార్యాలయాన్ని ఏమంటాం? సెక్రటేరియట్ అంటాం కదా. మరి ఆ సెక్రటేరియట్ని ఇక్కడ ఏం చేశారు వీళ్ళు? ఇండియా కౌన్సిల్ అని చెప్పి ఏర్పాటు చేశారు. ఇండియా కౌన్సిల్. ఓకేనా. సో కాబట్టి క్యాబినెట్ మంత్రికి ఒక సెక్రటేరియట్ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. దాన్నే ఇండియా కౌన్సిల్ అంటున్నారు. 15 మంది ఎంప్లాయీస్ ఉంటారండి ఇందులో. సో 15 మంది సభ్యులతో ఇండియా కౌన్సిల్ను ఏర్పాటు చేశారు. అలాగే ఇంకేం చేస్తున్నారు? ఇప్పటి వరకు గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా డైరెక్ట్గా బ్రిటన్ రాణి లేదా రాజుకు జవాబుదారీగా ఉండేవారు. సో ఇప్పుడు గవర్నర్ జనరల్కి డిమోషన్ ఇచ్చారు. ప్రమోషన్ కాకుండా డిమోషన్ ఇచ్చారు. అంటే ఆయన హోదాను తగ్గించారు. తగ్గించి ఏం చేశారు? గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాని వైస్రాయ్ ఆఫ్ ఇండియాగా మార్చారు. సో గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాని వైస్రాయ్ ఆఫ్ ఇండియాగా మార్చారండి. సో గవర్నర్ జనరల్ని వైస్రాయ్గా మార్చారు. సో వైస్రాయ్గా మార్చారు. ఇప్పుడు బ్రిటిష్ ప్రభుత్వమే డైరెక్ట్గా భారత భూభాగాన్ని పర్యవేక్షిస్తోంది, భారత భూభాగాన్ని పరిపాలనిస్తుంది. కాబట్టి బ్రిటిష్ ప్రభుత్వానికి బాస్ బ్రిటన్ రాణి. మరి ఇప్పుడు బ్రిటిష్ ప్రభుత్వమే భారత భూభాగాన్ని పరిపాలిస్తుంది కాబట్టి ఇప్పుడు భారత భూభాగాలకు కూడా బాస్ ఎవరవుతారు? బ్రిటన్ రాణి అవుతుంది. కాబట్టి బ్రిటన్ రాణికి ఒక బిరుదును కల్పించారు, టైటిల్ ది క్రౌన్ ఆఫ్ ఇండియా, భారతదేశ మహారాణి. ఏం కల్పించారు ఆవిడికి? బిరుదు భారతదేశ మహారాణి. సో మరి భారతదేశ మహారాణి అనే బిరుదును కల్పించారు. ఎవరికి? బ్రిటన్ రాణికి. సో ఈ విధంగా విక్టోరియా మహారాణి ప్రకటన ద్వారా తొలి కౌన్సిల్ చట్టంగా 1858ను ప్రవేశపెట్టారు. మన తొలి కౌన్సిల్ చట్టాన్నే మనం ఇక్కడ ఏమంటున్నాం? విక్టోరియా మహారాణి ప్రకటన అంటున్నాం. మరి విక్టోరియా మహారాణి ప్రకటన ద్వారా ఒక విప్లవాత్మకమైన మార్పుకు శ్రీకారం చుట్టింది. సో కంపెనీ పాలన రద్దు చేసి చార్టర్ చట్టాలను నిలిపివేశారు. బ్రిటిష్ ప్రభుత్వ పాలనను ప్రారంభించి కౌన్సిల్ చట్టాలకు శ్రీకారం చుట్టారు. కౌన్సిల్ చట్టాలకి శ్రీకారం చుట్టారు. కౌన్సిల్ చట్టాలు పరిపాలనా సంస్కరణల కోసమే ప్రవేశపెట్టబడ్డాయి. పరిపాలనా సంస్కరణల కోసమే ప్రవేశపెట్టబడ్డాయి. భారతదేశంలో పరిపాలనకు సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి బ్రిటన్ పార్లమెంటుకు జవాబుదారీగా, బ్రిటన్ క్యాబినెట్కు జవాబుదారీగా పనిచేసేందుకు ఒక క్యాబినెట్ మంత్రి పదవిని ఏర్పాటు చేశారు భారతదేశం కోసం. మన క్యాబినెట్ మంత్రి పదవిని ది సెక్రటరీ జనరల్ ఆఫ్ స్టేట్ ఫర్ ఇండియా అని ఇంగ్లీష్లో, భారత వ్యవహారాల కార్యదర్శి అని తెలుగులో పిలుస్తున్నాం. మరి భారత వ్యవహారాల కార్యదర్శి అనే ఈ క్యాబినెట్ మంత్రికి ఒక సెక్రటేరియట్ ఏర్పాటు చేశారు, కార్యాలయం 15 మంది సభ్యులతో. మన కార్యాలయానికి ఇండియా కౌన్సిల్ అని చెప్పి పేరు పెట్టారు. సో కాబట్టి కార్యదర్శికి సహాయంగా 15 మంది సభ్యులతో ఇండియా కౌన్సిల్ అని చెప్పి ఒక సెక్రటేరియట్ ఏర్పాటు చేశారు. గవర్నర్ జనరల్కు డిమోషన్ కల్పించి వైస్రాయ్గా మార్చారు. ది క్రౌన్ ఆఫ్ ఇండియా అనే టైటిల్ని బ్రిటన్ రాణికి కల్పించారు. భారతదేశ మహారాణి అనే బిరుదును బ్రిటన్ రాణికి కల్పించారు. సో మరి ఈ చట్టాన్ని విక్టోరియా మహారాణి ప్రకటన అనే చట్టాన్ని ది గుడ్ గవర్నెన్స్ ఫర్ ఇండియా యాక్ట్ అని చెప్పి పిలుస్తోంది బ్రిటన్ రాణి. ఏమని చెప్తోంది ఈ చట్టాన్ని?
ది గుడ్ గవర్నెన్స్ ఫర్ ఇండియా, ది గుడ్ గవర్నెన్స్ ఆఫ్ ఇండియా యాక్ట్ అంటుంది. భారతదేశం యొక్క సంక్షేమాన్ని, భారతదేశం యొక్క యోగక్షేమాలని పరిరక్షించడానికి ప్రవేశపెట్టబడిన చట్టంగా బ్రిటన్ రాణి వర్ణించింది. ది గుడ్ గవర్నెన్స్ ఆఫ్ ఇండియా యాక్ట్ అంటోంది ఈ చట్టాన్ని. భారతదేశంలో ఫస్ట్ లా మెంబర్గా అపాయింట్ అయిన లార్డ్ మెకాలే ఈ చట్టాన్ని ప్రజ్ఞా నిరంకుశత్వ చట్టంగా దీన్ని వర్ణిస్తాడు. ప్రజ్ఞా నిరంకుశత్వ చట్టం అంటే అత్యంత క్రూరంగా భారతీయులను అణిచివేయడానికి ఏర్పాటు చేయబడిన చట్టం ఇది అంటాడు ఆయన. ప్రజ్ఞా నిరంకుశత్వ చట్టం. సో మరి ఈ విధంగా బ్రిటన్ రాణి ఈ చట్టాన్ని ది గుడ్ గవర్నెన్స్ ఆఫ్ ఇండియా యాక్ట్ అంటే అదే బ్రిటిష్ రిటైర్డ్ అధికారి లార్డ్ మెకాలే ప్రజ్ఞా నిరంకుశత్వ చట్టంగా దీన్ని వర్ణించడం జరిగింది. సో మరి ఇది ఫస్ట్ కౌన్సిల్ చట్టం. ఇక తర్వాత ప్రవేశపెట్టబడిన చట్టాలను మనం కంటిన్యూ చేద్దాం. సో మరి ఇప్పుడు ఈ చట్టాన్ని బేస్ చేసుకొని మనల్ని అడుగుతున్న క్వశ్చన్స్ ఏమున్నాయి? ఈ చట్టాన్ని ఆధారంగా చేసుకొని మనల్ని అడుగుతున్న క్వశ్చన్స్: చివరి గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా, తొలి వైస్రాయ్ ఆఫ్ ఇండియా ఎవరు అని అడుగుతున్నారు. చివరి గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా, తొలి వైస్రాయ్ ఆఫ్ ఇండియాగా పనిచేసిన వ్యక్తి లార్డ్ కానింగ్. ఎవరండి? లార్డ్ కానింగ్. లార్డ్ కానింగ్. సో చివరి గవర్నర్ జనరల్, తొలి వైస్రాయ్ లార్డ్ కానింగ్. ఓకే. సో కాబట్టి ఇప్పుడు లార్డ్ కానింగ్ ఇంకో రకంగా కూడా క్వశ్చన్ చేయొచ్చు. ఏంటది? కంపెనీ పాలనా కాలంలో పనిచేసిన అత్యున్నతమైన అధికారి, బ్రిటిష్ ప్రభుత్వ పాలనా కాలంలో పనిచేసిన అత్యున్నతమైన ఏకైక అధికారి అంటాడు. కంపెనీ పాలనా కాలంలో యాజ్ ఏ గవర్నర్ జనరల్, బ్రిటిష్ ప్రభుత్వ పాలనా కాలంలో యాజ్ ఏ వైస్రాయ్ ఆఫ్ ఇండియా పదవులు చేపట్టి నిర్వహించిన ఏకైక అధికారి, ఏకైక వ్యక్తి ఎవరు అంటారు. అంటే చివరి గవర్నర్ జనరల్, తొలి వైస్రాయ్ ఎవరు అందని అర్థం. ఎవరండి? లార్డ్ కానింగ్. లార్డ్ కానింగ్. ఓకే. సో మనకి ఇక రెండవ చట్టం, రెండవ కౌన్సిల్ చట్టం 1861. సో 1861 కౌన్సిల్ చట్టం. 1861 కౌన్సిల్ చట్టం. సో మరి 1861 కౌన్సిల్ చట్టం కౌన్సిల్ చట్టం ప్రకారం ప్రవేశపెట్టబడిన సంస్కరణలు. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, కంపెనీ యొక్క వ్యాపార హక్కులను పొడిగించడానికి రూపొందించబడిన చట్టాలను చార్టర్ చట్టాలు అంటున్నాం. కంపెనీ యొక్క వ్యాపార హక్కులను పొడిగించడానికి రూపొందించబడిన చట్టాలను చార్టర్ చట్టాలు అంటున్నాం. భారతదేశంలో పరిపాలనా సంస్కరణలు ప్రవేశపెట్టడానికి రూపొందించబడిన చట్టాలని కౌన్సిల్ చట్టాలు అంటున్నాం. భారతదేశంలో పరిపాలనా సంస్కరణలు ప్రవేశపెట్టడానికి రూపొందించబడిన చట్టాలని కౌన్సిల్ చట్టాలు అంటున్నాం. సో కాబట్టి ఇప్పుడు 1861 కౌన్సిల్ చట్టం కూడా పరిపాలనా సంస్కరణలకు ఉద్దేశించబడింది. మరి ఏమేం సంస్కరణలు ప్రవేశపెడుతున్నారో ఇక్కడ చూద్దాం. నెంబర్ 1. సో పరిపాలనా సంస్కరణలలో నెంబర్ 1 ఏం ప్రవేశపెట్టారు ఇక్కడ? వైస్రాయ్ శాసన మండలిలో. సో వైస్రాయ్ శాసన మండలిలో ముగ్గురు భారతీయులను తొలిసారిగా నియమించుకున్నారండి. వైస్రాయ్ శాసన మండలిలో ముగ్గురు భారతీయులని సభ్యులుగా తొలిసారిగా నియమించారు.
సో మరి ఆ ముగ్గురు భారతీయులు ఎవరు అంటే బెనారస్ మహారాజు. సో బెనారస్ మహారాజు, పాటియాలా మహారాజు, పాటియాలా మహారాజు, సర్ దినాకర్ రావ్, సర్ దినాకర్ రావ్. ఓకే, సో ఈ ముగ్గురు భారతీయులు ఈ యొక్క కేంద్ర శాసన మండలికి నియామకం పొందిన తొలి భారతీయులు. పాయింట్ 2, ఇంకేం చేశారు ఇక్కడ? రాష్ట్ర స్థాయిలో హైకోర్టులు, శాసనసభలు, హైకోర్టులు మరియు శాసనసభల ఏర్పాటును ప్రతిపాదించారండి. రాష్ట్ర స్థాయిలో హైకోర్టులు మరియు శాసనసభల ఏర్పాటును ప్రతిపాదించారు. అలాగే వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టడం ప్రారంభించారు. వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టడం ప్రారంభించారు. అలాగే పోర్ట్ఫోలియో వ్యవస్థకు చట్టబద్ధత కల్పించారు. సో పోర్ట్ఫోలియో వ్యవస్థకు చట్టబద్ధత కల్పించారు. ఓకే, సో ఇవి ఈ చట్టం ద్వారా ప్రవేశపెట్టబడిన ప్రధానమైన అంశాలు అని చెప్పొచ్చు. సో ఈ చట్టం ద్వారా ప్రవేశపెట్టబడిన ప్రధానమైన అంశాలు. వైస్రాయ్ శాసన మండలిలో ఫస్ట్ టైం ముగ్గురు భారతీయులను సభ్యులుగా నియమించుకున్నారండి. సో వైస్రాయ్ శాసన మండలిలో ఫస్ట్ టైం ముగ్గురు భారతీయులను సభ్యులుగా నియమించారు. ఒకటి బెనారస్ మహారాజు, పాటియాలా మహారాజు, సర్ దినాకర్ రావ్. రాష్ట్ర స్థాయిలో హైకోర్టుల ఏర్పాటు మరియు శాసనసభల ఏర్పాటును ప్రతిపాదించారు, అంటే ఏర్పాటు చేయాలి అని చెప్పి సూచించారు. వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టడం ప్రారంభించారు. పోర్ట్ఫోలియో వ్యవస్థకు చట్టపరమైన గుర్తింపు కల్పించారు ఈ చట్టం ద్వారా. సో ఇవి ఈ చట్టం ద్వారా ప్రవేశపెట్టబడిన అతి ముఖ్యమైన అంశాలు అని చెప్పొచ్చు. మరి ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని మనల్ని ఎగ్జామ్లో అడుగుతున్న క్వశ్చన్స్ ఎలా ఉంటాయి? సో దీని ఆధారంగా మనల్ని ఎగ్జామ్లో అడిగే క్వశ్చన్స్ ఎలా ఉంటాయి అంటే ఇగో పాయింట్ 1 పరిపాలనలో భారతీయులకు భాగస్వామ్యం కల్పించిన మొట్టమొదటి చట్టం ఇది అంటాడు. ఎందులో భాగస్వామ్యం కల్పించారట భారతీయులకి? పరిపాలనలో. సో పరిపాలనలో భారతీయులకు భాగస్వామ్యం కల్పించిన తొలి చట్టం. సో భారతీయులకు భాగస్వామ్యం కల్పించిన తొలి చట్టం అంటారు. ఎందుకు? ముగ్గురు భారతీయులకి శాసన మండలి సభ్యత్వాన్ని కల్పించారు కదా, దీన్ని బేస్ చేసుకుని. ఇక రాష్ట్ర స్థాయిలో హైకోర్టుల ఏర్పాటు, శాసనసభల ఏర్పాటుని ఇది ప్రతిపాదిస్తోంది. కాబట్టి 1862లో కలకత్తా, బొంబాయి, మద్రాస్,
నగరాలలో హైకోర్టులను ఏర్పాటు చేశారండి. సో కలకత్తా, బొంబాయి, మద్రాస్ నగరాలలో హైకోర్టులను ఏర్పాటు చేశారు. అలాగే కలకత్తా, బొంబాయి, మద్రాస్ ప్రెసిడెన్సీలలో శాసన సభలను కూడా ఏర్పాటు చేశారు. సో 1862లో కలకత్తా, బొంబాయి, మద్రాస్ ప్రెసిడెన్సీలలో శాసన సభలను ఏర్పాటు చేశారు. కలకత్తా, బొంబాయి, మద్రాస్ నగరాలలో హైకోర్టులను ఏర్పాటు చేశారు. సో మరి ఈ రెండు చర్యలు చేపట్టింది ఎవరు? ఈ కాలంలో వైస్రాయ్గా ఉన్న వ్యక్తి లార్డ్ కానింగ్. ఎవరండి? లార్డ్ కానింగ్. సో హైకోర్టులను ఏర్పాటు చేసింది లార్డ్ కానింగ్, శాసనసభలను ఏర్పాటు చేసింది కూడా లార్డ్ కానింగ్. ఓకే, నెక్స్ట్ వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టడం ప్రారంభించారు ఈ చట్టం ద్వారా. అసలు దేశంలో ఫస్ట్ టైం బడ్జెట్ని ఎప్పుడు ప్రవేశపెట్టారు? సో లార్డ్ కానింగ్ 1860లో ఫస్ట్ టైం బడ్జెట్ను ప్రవేశపెట్టారండి. ఎట్ ది సేమ్ టైం 1860లో ఆదాయ పన్ను విధించడం ప్రారంభించారు. సో ఆదాయ పన్ను విధించడం ప్రారంభించారు. కాబట్టి వైస్రాయ్ లార్డ్ కానింగ్ 1862లో ఆదాయ పన్ను విధించడం ప్రారంభించారు, అలాగే బడ్జెట్ను ప్రవేశపెట్టడం ప్రారంభించారు. సో ఇవి రెండు ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేశారు. కాబట్టి 1862లో బడ్జెట్ ప్రవేశపెట్టారు. మరి ఆ బడ్జెట్ ఈ చట్టం ద్వారా ఎలా మార్చబడుతుంది? ఈ బడ్జెట్ ఎలా మార్చబడుతుంది? యాన్యువల్ బడ్జెట్గా మార్చబడుతుంది. అంటే ప్రతి సంవత్సరం ప్రవేశపెట్టబడే చట్టాలను ప్రతి సంవత్సరం ప్రవేశపెట్టబడే బడ్జెట్లని వార్షిక బడ్జెట్ అంటాం. వార్షిక అంటే ప్రతి సంవత్సరం కంటిన్యూషన్గా ఖచ్చితంగా ప్రవేశపెట్టబడేది. కాబట్టి సో బడ్జెట్ను ప్రవేశపెట్టింది 1860లో ఫస్ట్ టైం. ఆదాయ పన్నును విధించింది కూడా ఫస్ట్ టైం 1860లోనే. మన బడ్జెట్ను ఈ చట్టం ద్వారా ఎలా మారుస్తున్నారు? వార్షిక బడ్జెట్గా మారుస్తున్నారు. కాబట్టి ఈ చట్టం ద్వారా ప్రతి సంవత్సరం బడ్జెట్ను ప్రవేశపెట్టడం అనేది ప్రారంభమవుతుంది. ప్రతి సంవత్సరం బడ్జెట్ను ప్రవేశపెట్టడం అనేది ప్రారంభమవుతుంది. అలాగే పోర్ట్ఫోలియో వ్యవస్థకు చట్టపరమైన గుర్తింపు కల్పించారు. సో పోర్ట్ఫోలియో వ్యవస్థకు చట్టపరమైన గుర్తింపు కల్పించారు. మరి ఇక్కడ వైస్రాయ్ లార్డ్ కానింగ్ ఫస్ట్ టైం 1859లో పోర్ట్ఫోలియో వ్యవస్థను ఏర్పాటు చేశారండి. ఎప్పుడు ఏర్పాటు చేశారు? ఫస్ట్ టైం 1859లో ఏర్పాటు చేశారు. 1859లో ఫస్ట్ టైం పోర్ట్ఫోలియో వ్యవస్థను ఏర్పాటు చేశాడు వైస్రాయ్ లార్డ్ కానింగ్. మరి అప్పుడు ఏర్పాటు చేసిన ఆ పోర్ట్ఫోలియో సిస్టమ్కి చట్టపరమైన గుర్తింపు కల్పించాడు 1861 కౌన్సిల్ చట్టం ద్వారా. మరి ఇంతకీ పోర్ట్ఫోలియో వ్యవస్థ అంటే ఏంటి? పోర్ట్ఫోలియో వ్యవస్థ అంటే ఏంటి? మంత్రులకు శాఖలను కేటాయించడం. ఒక మంత్రికి ఒక శాఖను కేటాయించి ఆ శాఖ సంబంధిత అన్ని అంశాలపై ఆ మంత్రిని జవాబుదారిని చేయటం. ఆ శాఖ సంబంధిత అన్ని అంశాలపై ఆ మంత్రిని జవాబుదారిని చేసినట్లయితే దాన్ని పోర్ట్ఫోలియో వ్యవస్థ అంటాం. సో కాబట్టి ప్రతి మంత్రి కూడా తన పరిధిలో ఉన్న శాఖ సంబంధిత అంశాలపై సొంత నిర్ణయాలు తీసుకోవచ్చు, వాటిని అమలుపరచవచ్చు, వాటి ఫలితాలను కూడా అనుభవించవచ్చు. అంటే మంచి అయితే గొప్ప పేరు వస్తుంది, చెడైతే లీగల్గా చట్టాల పరంగా కేసులు నమోదై శిక్షించబడతారు. కాబట్టి సో శాఖ సంబంధిత అంశాలపై నిర్ణయాలు తీసుకోవడం, అమలుపరచడం వంటి వ్యవహారాలలో మంత్రి స్వతంత్రుడు. మరి అలా ఒక మంత్రికి ఒక శాఖను కేటాయించే ఈ పద్ధతిని ఏమంటున్నాం? పోర్ట్ఫోలియో వ్యవస్థ. కాబట్టి మంత్రులకు శాఖలను కేటాయించడాన్ని పోర్ట్ఫోలియో అంటారు. సో మరి పోర్ట్ఫోలియో సిస్టాన్ని ఫస్ట్ టైం ఏర్పాటు చేసింది 1859లో.
మన పోర్ట్ఫోలియో వ్యవస్థకు చట్టపరమైన గుర్తింపు కల్పించింది 1861లో. ఎట్ ది సేమ్ టైం 1861లో భారతదేశంలో మొట్టమొదటిసారిగా జనాభా లెక్కల సేకరణ జరిగిందండి. జనాభా లెక్కల సేకరణ నిర్వహించాడు ఫస్ట్ టైం. సో 1861లో ఫస్ట్ టైం జనాభా లెక్కల సేకరణ చేపట్టడం జరిగింది, సెన్సెక్స్. సో మరి ఈ విధంగా కౌన్సిల్ చట్టం ద్వారా ప్రవేశపెట్టబడిన అంశాలు, అమల్లోకి తీసుకువచ్చిన అంశాలు. ఓకే. సో మరి ఈ చట్టం తరువాత లేదా ఈ చట్టం కాలంలో ఒక సంఘటన జరిగిందండి. ఈ చట్టం కాలంలో ఒక సంఘటన జరిగింది. ఏంటా సంఘటన అంటే, ఇక ఇప్పటి నుండి ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఏ చట్టం కాలంలో ఏ సంఘటనలు జరిగాయి అనేది కూడా మనం చర్చించడం జరుగుద్ది. సో మరి ఈ చట్టం కాలంలో జరిగిన సంఘటన అదే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఆవిర్భావం. సో మరి ఈ చట్టం కాలంలో జరిగిన సంఘటన ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఆవిర్భావం. 1885లో ఏవో హ్యూమ్ అనే రిటైర్డ్ బ్రిటిష్ అధికారి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అనే పార్టీని ఏర్పాటు చేయడం జరిగిందండి. సో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అనే పార్టీని ఏర్పాటు చేయడం జరిగింది. 1885 డిసెంబర్ 28 బొంబాయి రాష్ట్రంలో, బొంబాయి ప్రెసిడెన్సీలో, సో బొంబాయి ప్రెసిడెన్సీ అంటే రాష్ట్రంలో సర్ గోకుల్ దాస్ తేజ్పాల్ కళాశాలలో తొలి సమావేశాన్ని ఏర్పాటు చేశారండి. సో 1885 డిసెంబర్ 28న బొంబాయి ప్రెసిడెన్సీలో సర్ గోకుల్ దాస్ తేజ్పాల్ సంస్కృత కళాశాలలో 76 మంది ప్రతినిధులతో కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ సమావేశానికి అధ్యక్షులుగా పనిచేసిన వారు ఉమేష్ చంద్ర బెనర్జీ. ఈ సమావేశానికి అధ్యక్షులుగా పనిచేసిన వారు ఉమేష్ చంద్ర బెనర్జీ. సో కాంగ్రెస్ పార్టీ మొట్టమొదటి అధ్యక్షులు ఉమేష్ చంద్ర బెనర్జీ. మరి ఈ 1885 డిసెంబర్ 28న కాంగ్రెస్ పార్టీ ఈ సమావేశంలో ఒక నిర్ణయం తీసుకుంది, ఒక తీర్మానం చేసింది. కాంగ్రెస్ పార్టీ తీసుకునే నిర్ణయాలను ఏమంటాం మనం ఇక్కడ? తీర్మానాలు అంటాం. సో కాంగ్రెస్ పార్టీ తీసుకునే నిర్ణయాలని తీర్మానాలు అంటామండి. ఓకేనా? సో మరి కాంగ్రెస్ పార్టీ ఒక తీర్మానం చేసింది. ఏంటా తీర్మానం అంటే, ఇప్పటి నుండి ప్రతి సంవత్సరం డిసెంబర్ 31న సమావేశాలు నిర్వహించాలి. మరి ప్రతి సంవత్సరం డిసెంబర్ 31న సమావేశం అవుతుంది కాబట్టి ఆ సమావేశాలను ఏమంటాం? వార్షిక సమావేశాలు అంటాం. మరి ఆ వార్షిక సమావేశాలు ఎప్పుడు నిర్వహించాలని చెప్తోంది? డిసెంబర్ 31న నిర్వహించాలి అని నిర్ణయించారు. ఎందుకు? ఒక సంవత్సరం అంతం, మరో సంవత్సరం ఆరంభానికి ఇది మెట్టు. సో మరి పాత సంవత్సరం ముగింపు, కొత్త సంవత్సరం ఆరంభానికి ఇది నాంది. కాబట్టి డిసెంబర్ 31ను ఎంపిక చేశారు. సో మరి డిసెంబర్ 31 రోజు కాంగ్రెస్ పార్టీ వార్షిక సమావేశాన్ని ఏర్పాటు చేసి గడిచిపోయే సంవత్సరంలో, ముగించే సంవత్సరంలో ఏ సమస్యల పైన ఉద్యమాలు చేశారు, ఏ సమస్యలను సాధించారు,
ఏ సమస్యలపైన ఉద్యమాలు చేశారు, ఏ సమస్యలను పరిష్కరించారో ఒకసారి నెమరు వేసుకోవాలి, గుర్తు చేసుకోవాలి. ఆ తర్వాత రేపు ప్రారంభమవుతున్న కొత్త సంవత్సరంలో ఏ సమస్యలపైన పోరాడాలి, ఏ సమస్యలపైన ఎలాంటి ఉద్యమాలు చేయాలి, ఆ ఉద్యమ పద్ధతులు ఏంటివి అనేది కూడా నిర్ణయించాలి. మరి రాబోయే సంవత్సరంలో మనం చేపట్టబోయే ఉద్యమాలు అనేటివి సమావేశానికి అటెండ్ అయిన సభ్యులలో మెజారిటీ సభ్యుల అంగీకారంతోనే అవి నిర్ణయించబడాలి. కాంగ్రెస్ పార్టీ నిర్ణయాలు ఎలా తీసుకోవాలట? సమావేశానికి అటెండ్ అయిన సభ్యులలో మెజారిటీ సభ్యుల ఆమోదంతో, మెజారిటీ సభ్యుల అంగీకారంతో నిర్ణయాలు తీసుకోవాలి. అంటే ఏ సమస్య పైన ఉద్యమాలు చేయాలి, ఆ ఉద్యమం ఏ పద్ధతిలో చేయాలి అనేటివి నిర్ణయించబడాలి. ఆ నిర్ణయాలు ఎలా తీసుకోవాలట? మెజారిటీ ఆధారంగా, మెజారిటీ సభ్యుల అంగీకారంతో అవి నిర్ణయాలు తీసుకోవాలి. సో ఈ విధంగా 2 నిర్ణయాలు తీసుకుంది. ఒకటి, ప్రతి సంవత్సరం డిసెంబర్ 31 సమావేశం అవడం. 2, మెజారిటీ సభ్యుల అంగీకారంతో ఉద్యమాలు నిర్వహించడం. మెజారిటీ సభ్యుల అంగీకారంతో ప్రజల సమస్యలపై పోరాటాలు నిర్ణయించడం, ఉద్యమ పద్ధతులను నిర్ణయించడం, ఉద్యమాలను చేపట్టడం. సో కాబట్టి ఈ 2 నిర్ణయాలు తీసుకుంది ఈ సమావేశంలో. ఓకే, థ్యాంక్ యూ అండి.